సిగా మార్చుకున్నా. CRIS HNA అనుకున్నా, హెచ్ సరిగ్గా సెట్ కాలే. హెచ్ తీసేస్తే అది మస్తు పాష్ అయిపోయింది, స్టైలిష్ అయిపోయింది, కృష్ణ చైతన్య రెడ్డి. అండ్ నేను క్రికెట్ లవర్, క్రికెట్ అంటే పిచ్చి నాకు. క్రికెట్ కృష్ణ సేమ్ ప్రొనౌన్సియేషన్, క్రికెట్ కృష్ణ. క్రికెట్ సిఆర్తో స్టార్ట్ అయితే కృష్ణ ఎందుకు గారదు అనేది, అంతే అంతే తప్ప నేనేమి జాతకాలు నమ్మను, మతం మార్చుకోలేదు, ఏం చేయలేదు. కృష్ణ చైతన్య రెడ్డి అదే నా పేరు. అట్లే నాకు తెలుసు కాబట్టి అది నాకు చాలా నచ్చింది. అండ్ తెలియకుండానే సోషల్ మీడియా అంతలా కృష్ణ ఫేమస్ అయిపోయింది. సమర్థిస్తారు లేదు, అక్కడ బాగుంది అనుకోండి క్లాసు, అక్కడే కూర్చుంటారు అంతే. అప్పుడు అందుకోసం వాళ్ళు ఏమంటే అబద్ధాలు చెప్పరు, 90% అబద్ధాలు చెప్పరు, ఉంది నిన్నది చెప్తారు. ఒక్కోసారి నాకు నచ్చకపోతే అట్లా వద్దు అని చెప్తే అవునని అట్లా. సో ఇక్కడ మీ అబ్బాయిలు అని చెప్పేసి మీరు సీక్రెట్స్ అన్ని రివీల్ చేయకుండా ఉండదు. సో నాకు ఉన్నట్టు చెప్పాలని. సో మీరు మీ అబ్బాయిల గురించి అసలు మీ అంటే జనరల్గా ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి సో ఎలా ఉంటారంటే మీరు నిజంగా జెంటిల్ మ్యాన్సేనా, లేకుంటే ఓన్లీ స్క్రీన్ ముందే జెంటిల్ మ్యాన్స్ లాగా అందరినీ మోటివేట్ చేస్తుంటారా? లేదండి, చాలా మంచి వాళ్ళు. నేను చెప్పడం అని కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ మా దగ్గర పని చేసే వాళ్ళు కానీ అందరు చెప్తారు, ఇట్లా కొడుకులను ఎవరికి చూడలేదమ్మా, ఇంతవరకు మేము ఎంతమంది దగ్గర చేస్తాం కానీ ఇంత మంచి కొడుకులు అయితే ఎవరికి ఉండరు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ 3 పిల్లలు మంచి వాళ్ళే, ఇట్లా పిల్లల్ని చూడలేదు ఆ విషయంలో అయితే అదృష్టవంతురాలు ఉంటారు. వాళ్ళు చెప్పడం కాదు, నేను నా మనసుకు అనుకోవడం కూడా నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను. ఆ పెయింటింగ్స్ వేసే మాకు సైకిల్ కొనిచ్చింది. అంటే సైకిల్ బాగా ఇష్టం ఉంటుండే, అయితే చిన్నప్పుడు ఒక సైకిల్ కొనిచ్చిండు మా డాడీ. ఎప్పుడు సెకండ్ క్లాస్ అప్పుడు ఒక సైకిల్ కొనిచ్చిండు కదా, చిన్నగా ఉంటుంది కదా. నేను 3rd వచ్చిన, 4th 5th 6th 7th వస్తే అదే సైకిల్లో పోతుంటే, నేను మస్తు హైట్, సైకిల్ ఇంతే ఉంటుండే. మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద సైకిల్లో పోతుండే, నేను చిన్న సైకిల్లో తొక్కుకుంటా పోతే 7th క్లాస్ 8th క్లాస్ వరకు చిన్న సైకిల్ తొక్కుతుంటే ఆ ఊర్లో మస్తు సైకిల్ అంటే ఇప్పియలేగా కొత్త సైకిల్. మా మమ్మీ పెయింటింగ్కి 40 రూపీస్ తీసుకుంటుండే, 40 కలిపి 1800 రూపీస్ సైకిల్. హీరో నియాన్ అని నియాన్ సైకిల్, రెడ్ బ్లాక్ కలర్, సన్న పైలు ఉంటాయి స్పోర్ట్స్ లాగా. మిగతా 1300 1200 ఉంటే కొనుక్కోలే, 1800 రూపీస్ మొత్తం ఉన్న పైసలన్నీ ఇచ్చేసింది. మొత్తం పెయింటింగ్ కూడా ఇట్లా అంతా థర్మాకోల్తో ఇట్లా కుట్టి కెరోసిన్ వాసనలు ఏం పడే మమ్మీకి, కళ్ళలో బుగ్గలు వస్తుండే పెయింటింగ్ వేసి, రాత్రంతా వేస్తుండే. ఒక మొత్తం చీరకంతా పెయింటింగ్ వేస్తే 250 రూపాయలు అట్లా వస్తుండే. 2 నెలలు అట్లా పడుతుండే. అట్లా సంవత్సరం అంతా పెయింటింగ్ ప్రింట్ వేసి చీరలో ప్రభావతి మా మమ్మీ పేరు, పద్మ అఫీషియల్ నేమ్ ప్రభా అని, ప్రభాస్ పెయింటింగ్ అని నేనే పోలెక్కి దానికి అంతా ప్లాస్టిక్ కవర్ కట్టి మా ఇంటికి డైరెక్షన్ వేసి అట్లా కరెంటు పోల్కి కట్టిన. ప్రభా అపాస్టఫియస్, ప్రభాస్ అంటే హీరో ప్రభాస్ పెయింటింగ్ అని ఫేమస్ మా జైరాబాద్లో. అది సిటీ కేబుల్లా కింద ఇప్పించినాం ప్రభాస్ పెయింటింగ్. ఆ కేబుల్కే ఎక్కువైనాయి పైసలు పెయింటింగ్ వచ్చింది. అయితే మస్తు కష్టపడి అది సైకిల్ ఇప్పించు. కస్టమర్స్ వస్తుంది మా ఇంటికి, మా మమ్మీ, మా టీచర్లు, వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఫుల్ డిమాండ్ వచ్చింది ఒక స్టేజ్లో. నాకు ఎట్లా అంటే నేను చిన్నప్పటి నుంచి గ్లామర్ మంచిగా ఉండాలి. నాకు ఎవరైనా వస్తున్నారు కస్టమర్స్ అంటే చిన్న ఉండి 4th 5th 6th క్లాస్ టైంలో కూడా వాళ్ళకి నేను మంచిగా అనిపించాలి కదా. వాళ్ళు గేట్ శబ్దం అయితే లోపల పోయి పౌడర్ వేసుకొని మొత్తం పౌడర్ వేసుకొని బయటకు వచ్చి నవ్వుకుంటా వచ్చి చూసి మళ్ళీ పోయి లోపల దాచుకుంటుండే. అంటే మస్తు పిచ్చి చేస్తున్నాను నేను. మమ్మీ ఎవరైనా వచ్చి మమ్మీ ప్రింటింగ్ లా వేస్తుంటే కూడా బాగా సతాయిస్తుంది. నాకు ఇయ్యవా టైం, నువ్వే నీలోక మీరేనా అని ఎయ్యకంటుంటే, డబ్బు ఇంపార్టెంట్ కాదు నాతో ఉండు అది ఇది అని సతాయిస్తుంది. అండ్ ఇక మీ క్వశ్చన్ అడగండి. వేరే కూడా అట్లా ఉంటుండే, ఒక 50 రూపాయలు వచ్చిన అప్పుడు పోయి కొన్నిసార్లు అట్లా పరిస్థితికి వచ్చింది, బియ్యము నూనె కొంచెం అట్లా తీసుకొచ్చేవాడు సైకిల్లో. ఏంది నువ్వు బ్యాచులరా, ఇంట్లో ఎక్కువగా తెచ్చుకుంటాం కదా కిరాణా అని అడిగేవాడు వాళ్ళు. అంటే ఆ రోజే వచ్చి కస్టమర్లు 50 రూపీస్ 100 రూపీస్ ఇస్తే మాకు వేరే దగ్గర ఖాతా ఉంటుండే కదా, ఆడికి పోతే ఆ 1000 అడుగుతారు అని ఈ 100 రూపీస్ తీసుకొని మా ఇంటి పక్కన ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్కి పోయి 2 కిలోల బియ్యం తీసుకుంటే 2 కిలోల బియ్యం సంచుల బియ్యం తీసుకుంటారు ఫ్యామిలీలు. నాకు 2 కిలోల బియ్యము, చక్కెర గింత 1/2 కిలో చక్కెర తీసుకుంటే నువ్వు బ్యాచులరా బాబు, నువ్వు బ్యాచులరా అంటుండే. కాదు మాకు ఫ్యామిలీ ఉంది అని చెప్తుంటే, అప్పుడు తెలియకుండా ఎందుకు అడుగుతున్నారు
తీసుకొని వస్తుంటే అవన్నీ కూడా అంటే మస్తు టైట్ సిచ్యువేషన్లు వచ్చినాయి. మేము జరాబాద్ ఉంటుంది, ఇంకా జరాబాద్ జరాసంగం అని ఒక గుడి ఉంటుంది 16 కిలోమీటర్ దూరం. దానికి బస్సు టికెట్ ఎంతో ఉంటుంది. దానికి కూడా డాడీ దగ్గర పైసలు ఉండకుండే, నడుచుకుంటూ పోయి గుడికి మళ్ళీ నడుచుకుంటూ వస్తుండే. నిన్న పోయినాం, నిన్న డాడీ లేడు, నేను మా అన్న మా ఫ్రెండ్స్ అందరము జరాసంగం పోయినాము. జరాసంగంలో అందరూ డాడీని గుర్తుపడతారు. నేను చిన్నగా ఉంటే నన్ను చిన్న ఉన్నప్పుడు గుర్తుపడతాను, పెద్ద అయినా కదా. పోతే ఫుల్ రష్ ఉంది. నిన్న కృష్ణాష్టమి ఫుల్ ప్యాక్, గుడంతా రష్ ఉంది. ఇక నేను పోయి నేను ఇగో ఇట్లా మేము క్యూలో దర్శనం చేసుకోము, నేను ఎవరో తెలుసా మీకు అంటే తెలియదు అన్నారు. తెలియదు అంటున్నారు ఏంటని, నిత్యానంద రెడ్డి తెలుసా మీకు అంటే ఏమో పేరున్నాం కానీ గుర్తొస్తలేదంటే, ఆయన నడుచుకుంటా రోజు గుడికి వస్తుండే. ఆయన కొడుకుని నేను ఇప్పుడు కారులో వచ్చిన, కొత్త కారు కొనుక్కున్నా, హైదరాబాద్ నుంచి వచ్చినాము, దర్శనం ఈజీ చెప్పాలి మీరు నాకు, నేను మీకు చెప్తున్నా అని వాళ్ళ పూజారులకు వాళ్ళకి చెప్తున్నా. లేదు పంపించం అయితే ఆ ఫోటో చూపించిండు డాడీది, సేమ్ ఆ నలుగురు ఆ సినిమా సీన్లు ఉంటాయి కదా, ఫోటో చూపిస్తానే మొత్తం ఆడ ఉన్న పూజారులు, లాస్ట్కు ఆ మెట్ల కాడ అది టెంకాయలు అమ్మేటోళ్ళు, లాస్ట్కి అడుక్కునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందరికీ తెలుసు డాడీ ఎడ, ఎందుకంటే రెగ్యులర్ ఆ గుడికి డాడీ ఫోటో చూపిస్తానే మొత్తం ఏదో సీఎం వాళ్ళు వస్తే ఇట్లా అందరిని దొబ్బి మాకు నలుగురికి, మేమిద్దరం ఇద్దరు ఫ్రెండ్స్ పోయినాం, నలుగురికి లోపల పోయి గర్భగుడి దర్శనం చూపించి తీసుకొచ్చింది. లేకపోతే 10 గంటలు పడుతుండే. నిన్న ఆడనే మాకు 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. అప్పుడు అనిపించింది ఓహో చేసి. మా ఊరికి అయితే మా ల్యాండ్ 8 కిలోమీటర్ల ల్యాండ్, ఆ ల్యాండ్ నుంచి 8 కిలోమీటర్లు. అయితే నేనేం చేస్తుంటానంటే కొంచెం పర్సనాలిటీ లావు ఉంటుంది, వాకింగ్ చేస్తే తగ్గుతారనేది ఒకటి. అందుకోసం నేనేం చేస్తుంటే ఏదైనా పని ఉంటే కూలీలకు చెప్పేసి నడుచుకుంటూ పోతుంటాయి 8 కిలోమీటర్లు. ఆ వారానికి 3 సార్లు పోతుంటాయి. వచ్చేటప్పుడు బస్సులో వస్తుంది. 8 కిలోమీటర్లు అయితే నడుస్తుంది, 16 కిలోమీటర్లు నడుచలేక వాళ్ళు చెప్తుంది. అయితే వాళ్ళకు నడిచి వచ్చే వాళ్ళు ఎవరు గుడికి అనేది నోటెడ్ అయిపోయినారు. ఇట్లా పొలిటికల్ గానో ఇంకోటి కాదు. ఈసారి నడిచి వస్తాడు, ల్యాండ్ మార్చునూరు ల్యాండ్ ఉంది. అది ఎందుకు అంటే నేను నడిచి ఇంకోటి ఎక్కువ ఎందుకు పొందుతావు అనేది డౌట్ వస్తుంది. నేను ఆ దేవుని ఎక్కువ నమ్ముతుంది. నాకు ఏదే రాని ఏమే రాని అదే. ఇప్పుడు కూడా వీళ్ళు ఇంత ఫేమస్ అయినారంటే వీళ్ళ కృషి తక్కువ, దేవుని ఆశీర్వాదం ఎక్కువ నమ్ముతారు. అట్లా ఎందుకో నాకు ముందు నుంచి అది నిజాలే అయితే వచ్చినాయి ఈ రోజు వరకు. వీళ్ళు చెప్పిగా 100 ఎకరాలు పోయి 100 ఎకరాలు ఉన్నప్పుడు ఎట్లా మేము బతికినామో ఈరోజు కూడా అట్లే ఉంటున్నాం. ఇటువంటి ఇల్లే ఉంటుండే, రెంట్ ఉంటుండే, అది వీళ్ళు సంపాదించుకున్నారు, ఇప్పుడు ఓన్ కొన్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతారు. అంటే ఇల్లు సొంతమైన సంతోషం ఉంది, ఇట్లా మారడం, వేరే ఇళ్ళకి పోవడం ఆ ఇబ్బంది ఉంటుంది. కానీ ముందు కూడా ఇంట్లోనే ఉన్నాము, ఇప్పుడు అట్లా ఇంట్లోనే ఉన్నాము, ఆ డిఫరెన్స్ ఏం తెలుస్తలేదు అని. మాది ఇది చూసి ఎవరైనా ఇంటికి వస్తే అయితే ఇప్పుడు నాదేమంటే అది నేను నమ్ముతా, పూర్వజు సుకృతమనో ఇంకోటి ఉన్నది. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నప్పుడు 150 అన్నా కావాలా, లేదా 100-200 కావాలి, ఇంకా ఎక్కువ 100 పోదు. అది ఎందుకు పోయిందో కూడా నాకు తెలియదు. 100 అది నాకు తెలియకుండానే పోయింది. 1 ఎకరా అమ్మాలంటేనే ఎంతో కష్టం. ఈరోజు రేపు అమ్మనియరు, అది నాది కూడా కాదు, వాళ్ళది. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే ఏమన్నా నీ ఇష్టం ఏమన్నా చేసుకొని చేతుల్లో పెట్టినామంటే అంత కోఆపరేషన్ వాళ్ళది. మళ్ళీ తర్వాత అది ఎట్లా అంటే ఇప్పుడు అది 100 ఎకరాలు కదా, అది ఇప్పుడు 10 కోట్ల పైన అవుతుంది ఇప్పుడు దాని వాల్యూ. నేను మొత్తం లెక్కేస్తే ఒక 30 లక్షలు వచ్చింటాయి నాకు. అప్పుడు ఇంత 5,000 ఎకరా అమ్మినా 50,000 ఎకరా అమ్మినా అంత క్యాలిక్యులేషన్. అది ఎట్లా అంటే వీళ్ళు చెప్తారు కదా, కిరాణా 7 నెలలు 8 నెలలు అయినాక ఇక తప్పది ఇచ్చే తీరాలి కదా. వాళ్ళు ఎవ్వరు కూడా నాకు ర్యాష్గా అడగరు, మాకు కూడా కొంచెం కూడా ఇచ్చేది ఉంటుంది కదా అంటే, సరే నీకు ఇస్తాలే అని ఇంకోసారి తెచ్చిచ్చి వానికి ఏదో టైం పెట్టి ఆ టైంలో ఒక 5 ఎకరాలు అమ్మేసి ఎవరెవరికి వెళ్ళినా అందరికి ఇస్తుంటే. నేను ఏ పని చేసినా ఎందుకో లాస్ వస్తుండే. అగ్రికల్చర్ లాస్ మామూలు, కాంట్రాక్ట్ కూడా చేస్తుంటే అది సగంలో ఇడిచిపెడుతుంటున్నావు, ఎందుకు చేస్తుంటున్నావు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. అది నేనేమంటున్నా, దాన్ని భగవంతుని మీదకి వేస్తా అంటే తప్పించుకుంటే కాదు, ఎందుకో పోగొడుతున్నాడు అని. నేను ఇప్పుడు నేను మీకు ఎందుకు ఈ పాయింట్ చేసిన అంటే, ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి ఆ ల్యాండ్ పైన డబ్బు తీసుకుంటే కొంచెం ఈ ల్యాండ్ అన్న ఉంచుదే కూడా నేను వచ్చి నీకు ముక్కుతా, దానికోసమని ఇది ఒక్కటి ఉంచేసేయి, ఇది ఒకటి గుర్తుగా ఉంటుంది అని పోయి వస్తుంది. కానీ అది కూడా పోయిన తర్వాత మళ్ళా కొన్ని వర్క్స్ చేసిన. అది పోయిన తర్వాత నాకు లక్కీగా మా ఫ్రెండ్ ఉంటాడు ఎండి ఒక షుగర్ ఫ్యాక్టరీ,
పిలిచి వర్క్స్ ఇచ్చా. ఆ వర్క్లో ఒక 4-5 లక్షలు మిగిలినాయి. వాళ్ళే పెట్టుబడి కూడా పెట్టించే పాపం. అప్పుడు బాగా ఇక తప్పదు కదా, అన్నీ పోయినాయి, ఇంకా శ్రద్ధగా చేయాలా. అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు వీళ్ళకు కొన్ని తిప్పలు వచ్చినాయి. నేను వేరే ఊరికి పోయినా, ఆడున్నప్పుడు నేను డబ్బులు కొంచెం లేట్ అయినా వచ్చిన. అయితే నేను ఏదో మేనేజ్ చేసుకుంటానే వచ్చినా, కానీ అంతా దేవుని కృప అనుకుంటా. తర్వాత వీళ్ళు నాకు అంత పోగొట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఎప్పుడన్నా ఏదన్నా వస్తాయి కదా, భార్యాభర్త కొట్లాడినప్పుడు అదే ఉండింటే సరే అదంతా మొత్తం ఇస్తే నీ కొడుకులు ఎవరికైనా అమ్మేస్తావా, మరి దాని డబల్ 200 ఎకరాలు ఇస్తే 100 ఎకరాలకు ఒకరిని 100 ఎకరాలకు ఒకరిని ఇప్పుడు ఇచ్చేస్తావా అంటే నోరు మూసుకుంటుంది. ఇప్పుడు నాకు గర్వం ఏమంటే 100 ఎకరాలకు 200 ఎకరాల కొడుకులు ఉన్నారు అనుకుంటాను. భగవంతుడు అన్ని ఇమ్మంటే అందరికి అన్ని ఇయ్యడు. అందానికి ఉన్నది అందము. అంటే అది ఏమైందంటే ఎకరాలు ఒకటే పంట పెట్టి అదే అట్లా కాదు, అదేమంటారు కదా, నక్కని చూసి పులిని చూసి వాత పెట్టుకున్నట్టు. అది నాకు ఆశ ఎక్కువ, ఒకటేసారి కోట్లు లక్షలు అనే దాంట్లో. ఈ వర్క్స్ కూడా అంతే, అవి చిన్న వర్క్స్ చేసుకుంటూ ఉన్నాయి. కాంట్రాక్టర్ను చిన్నది నేను చేయనని ₹1,00,00,000 వరకు తీసుకునేది. అది లాస్ట్ మినిట్లో అది ఏదో అయిపోయి దాంట్లో దీంట్లో లాసు ఇట్లా. అయితే ఎవరు నమ్మరు. ఇప్పుడు 100 ఎకరాలు అంటే వాళ్ళు ఏదో వీడియో కోసం చెప్తున్నారేమో 100 ఎకరాలు. నిజమే, నేనే అమ్మినది, వాళ్ళది ఎవరిది పాత్ర లేదు. అయితే అంత పోయినాక కూడా ఎవరికి అర్థం కాదు పోయిందని. నాకు ఒక ₹1,000 2,000 పోతే మస్తు బాధ అవుతుంది ఆ రోజంతా. అసలు లక్షలు పోయి కూడా మస్తు దర్జాగా ఉంటాడు. అసలు ఇంతంత బాధ, మంచి నిద్రపోతాడు, లేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది ఇంతకంటే అమేజింగ్ పర్సన్ ఏం భూమి మీద ఎవరైనా ఉంటారా. ఒకరోజు జేబుల నుంచి 50,000 పడేసుకున్నాడంట. నాకు ఒక్కనికి చెప్పిండు. ఎందుకు చెప్పిండు ఈ రోజుకి అర్థం కాదు. ఈ రోజుకి నిద్ర పట్టదు, అది గుర్తొస్తుంది. వీళ్ళకి ఎవరు చెప్పొద్దు అన్నాడు. ఏదో ఊరికి పోయి 50,000 అప్పుడే కట్ట పెట్టుకున్నాడంట. నేను హోటల్లో తినుకుంటా పడిపోయిందంట. నాకు చెప్పిండు నవ్వుకుంటా, 50,000 పడిపోయింది, ఈరోజు వెతికితే దొరకలేదు అని. మస్తు నవ్వుకుంటా అట్లనే ఉంటున్నాడు. నాకు రోజు 50,000 పోయిండేదే గుర్తొస్తుంది. నాకు అన్నారు అంతా పోయిన తర్వాత మిమ్మల్ని వదిలేసి పోతారు చూడు, అంత ఖర్చు పెట్టినా అంత అమ్ముకున్నా ఏమంటలేరు అది ఇది అని అంటే నమ్మకం ఉండే అట్లా వదిలేసి పోరని. పోలేదు ఆయన, పోయినా కూడా 10 ఏళ్ళు 7-8 ఏళ్ళు అట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము ముందు ఎట్లా బతికినామో అట్లనే రెస్పాన్సిబిలిటీ నుంచి అయితే అస్సలు పారిపోలే. మేము అంటే ఒకటి చెప్తా సార్, మేము 400 ఇంట్లోనే ఉంటుంది 100 ఎకరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి రెంట్. తర్వాత అంతా పోయినాక డూప్లెక్స్ 11,000 రెంటు ఇక్కడ బాచుపల్లి, వాటికి షిఫ్ట్ అయినాం. అది 2,500 ఇండ్లు ఉండే కూకట్పల్లిలో రెంటు. నుంచి అప్పటికి ఇంకా వీళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఏం ధైర్యమేమో నాకే ఆశ్చర్యం వేస్తుంది. పోయి అక్కడ ఉన్నాము. 2 నెలల తర్వాత మా బిడ్డకు బ్యాంకులో జాబ్ వచ్చింది. ఇతను MBA దగ్గరే చదువుతుండే. ఎట్లా బ్యాంకులో జాబ్ వచ్చాక అది ఇది అట్లనే నాది ఇద్దరిది కలిసి. ఇప్పుడు నాది ఏం లేదు, నేను ఊరికే ఏమన్నా చేసుకో, నాకు ఇంత డబ్బు కావాలంటే అంత ఇస్తారు.